హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ఇదొకటైతే మరో బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ డీటెయిలింగ్ అయితే ఒకసారి అయితే చూసేద్దాం. అంతకంటే ముందు నా వీడియో ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత లైక్ అయితే ఇచ్చేయండి. చూడండి, బ్లౌజ్ డీటెయిలింగ్ వచ్చి అయితే పఫైన్స్తో డిజైన్ చేసేసాను, అలాగే పైపింగ్ కూడా ఇచ్చేసాను. ఇది నెట్ క్లాత్తో స్టిచ్ చేసిందండి. అలాగని నెట్ క్లాత్కి ఏ విధమైన సాటిన్ క్లాత్ వేయకుండా నెట్ క్లాత్కే నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మాత్రమే స్టిచ్ చేశాను. అయినా కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇంకా పైపింగ్ వచ్చేసి చూడండి, ఇలా నీట్గా స్టిచ్ అయితే చేసేసాను. ఎక్కడ కూడా ఎలాంటి క్లాత్ ముడతలు పడకుండా. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి అయితే ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది. ఇక్కడ మాత్రం నేను పఫ్ హ్యాండ్స్ అయితే యూజ్ చేశాను. ఈరోజు అయితే కటింగ్ వీడియోలో ఇదైతే నేర్చుకుందామండి. లెట్స్ గో స్టార్ట్ విత్ ద వీడియో. ఇక్కడ కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందని చెప్పేసి నేను స్ట్రెయిట్ లైన్తో ఒక మార్జిన్ అయితే వేసేసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను చాలా వీడియోలో అయితే చెప్పానండి, మనం క్లాత్ని తడిపేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే కింది వైపున క్లాత్ అనేది ఇలా ఎక్స్ట్రా క్లాత్ వస్తుందని. ఇంకా అదేవిధంగా ఇప్పుడు నేను అదే ప్రాసెస్లో ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో అయితే ఇలాగ పఫ్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేసేసుకోవడానికి ఇలాగా క్లాత్ని అయితే 4 మడతలుగా వేస్తున్నాను. 4 మడతలుగా వేస్తే 2 హ్యాండ్స్ అనేవి ఒకేసారి వచ్చేస్తాయి. అందుకని ఇలాగా నా క్లాత్ని ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా నీట్గా సర్దేసుకున్నాను. తర్వాత కింది వైపున మరొక లైన్ అయితే గీసేసుకున్నాను. అయినా కూడా కింది వైపున కూడా కొంచెం ఎక్కువ తక్కువ కనిపిస్తుంది కదా, మీరే చూస్తున్నారు. అలాగని కింది వైపున మళ్ళొక లైన్ అయితే డ్రా చేసేసుకొని తర్వాత హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి నాకు 11.5 వచ్చిందండి. ఆ 11.5ని ఇలా టేప్ని యూజ్ చేసి కింది వైపున మార్జిన్ లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి పై వైపుకి 11.5 ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు అయితే ఒక చివరన అంటే ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది కదా, అక్కడ ఒక డాట్, తర్వాత ఓపెన్స్ అనేవి మన ఎదురుగా ఉంటాయి కదా, అక్కడ ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఆ 2 డాట్ని కలుపుకుంటూ స్కేల్తో మార్జిన్ అయితే వేసేసుకున్నాను. తర్వాత మనం పఫ్ కోసం ఒక 1 ఇంచ్ని అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు క్లాత్ అనేది ఎక్కువగా లేదండి, అందుకని చెప్పేసి ఒక 1 ఇంచ్ మాత్రమే తీసేసుకున్నాను. ఇంకా క్లాత్ అనేది ఇటువైపున కూడా ఎక్కువ లేదని చెప్పేసి నేను ఇంకా లైన్ అయితే పూర్తిగా డ్రా చేయలేదు. ఎందుకంటే మనకు కట్టింగ్ లైన్ మార్కింగ్ అనేది క్రాస్గా వస్తుంది, మీకు పోను అర్థమవుతుంది. ఇంకా 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. క్లాత్ అయితే ఎక్కువగా ఉన్నవారైతే కంపల్సరీగా 2 ఇంచులు 3 ఇంచులు, మీకు వీలైనంత పఫ్ ఎక్కువ కావాలంటే 3.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. తర్వాత మనకు చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది మెసేజ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కొలత బ్లౌజ్ను యూస్ చేసుకొని షోల్డర్స్ జాయింటింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ యొక్క చివరి కుట్టు వరకు ఒకసారి చూసుకుంటే మనకు చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. ఇంతకుముందు వీడియోలో ఏ సైజు వారికి ఎంత చంక డౌన్ తీసుకోవాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్తున్నాను. 7 నుంచి 8 లోపు వచ్చిన వాళ్ళు 3 ఇంచులు, 8 నుంచి 9 లోపు వచ్చిన వాళ్ళు 3.5, తర్వాత 9 పైన వచ్చిన వాళ్ళు 3.5 మాత్రం తీసుకోవాలి. నాకు ఇక్కడ 7.5 వచ్చిందంటే 7 నుంచి 8 లోపే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెస్ మాత్రం తీసుకున్నాను. ఇంకా క్లియర్గా కావాలంటే ఇంతకుముందు వీడియోనైతే మీరు సజెస్ట్ చేయవచ్చు. నాది కొత్తగా చూస్తున్న వారికైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను 3 ఇంచులు డ్రా చేసుకున్నాను కదా. తర్వాత మనకి ఇంతకుముందు చంక డౌన్ వచ్చేసి క్లియర్గా 7.5 ఇంచులు వచ్చింది కదా, 7.5. ఆ 7.5ని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కింది వైపుకి ఒక మార్జిన్ అయితే వేసేసుకున్నాను. తర్వాత కింది వైపున ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి టోటల్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అనేది 2 ఇంచెస్. తర్వాత 5 ఇంచెస్కి మార్జిన్ చేసుకున్న అక్కడికిను 7.5 మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక లైన్ అయితే క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి.
తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత నాకు పక్కన ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది, అది స్టిచ్చింగ్ వీడియోలో నేను జాయింట్ చేసేసుకుంటాను. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర మనము ఎప్పట్లాగానే ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింది వైపున పై వైపున కూడా ఇంకా నేను అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే మార్జిన్ చేసేసుకున్నాను. మనం క్రాస్ అనేది అక్కడ పై వైపు నుంచి ఇలాగ క్రాస్ తీసేసుకోవాలి. ఆ 1 ఇంచ్ని వదిలేసి అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత మనం 1 ఇంచ్కి పఫ్ హ్యాండ్స్కి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనుంచి కింది వైపుకు ఇలా క్రాస్గా గీసుకున్నామంటే హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే నాకు కస్టమర్ వచ్చేసి ఇలాగా చిన్నగా సింపుల్గానే హ్యాండ్స్ పఫ్ అనేది ఎక్కువగా పెట్టొద్దు అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఎవరైతే పఫ్ అనేది ఎక్కువగా కావాలనుకుంటున్నారో వారు 2-3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి 3-3.5 ఇంచెస్ అంతే మార్కింగ్ చేసేసుకున్నాను కదా, ఇంకా కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక స్ట్రైట్గా కట్ చేసి తర్వాత క్రాస్ అనేది విధంగా మనం మార్కింగ్ చేసుకున్న పై వైపు నుండి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. తర్వాత మనకు ఫోల్డింగ్ దగ్గర పైన షోల్డర్స్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. తర్వాత నేను పఫ్ ఎక్కడ వరకు అంటే ఒక 3 ఇంచెస్ వరకు పెట్టుకోవాలనుకుంటున్నాను, చూపిస్తాను అది కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత నేను పఫ్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు అంటే పొడవు పఫ్ అనేది 3 ఇంచెస్ వరకు పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే అక్కడికి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఫోల్డింగ్ దగ్గర ఇప్పుడు మనం 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక సీజర్తో చిన్న చిన్న టక్స్లు అయితే ఇచ్చేయండి. అట్లా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ పఫ్ హ్యాండ్స్ కాకుండా నార్మల్ పఫ్ హ్యాండ్ కటింగ్ కావాలంటే నా వీడియోలో చాలానే ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇంకేమైనా డిఫరెంట్ హ్యాండ్స్ కటింగ్ కావాలన్నా కూడా నన్ను సజెషన్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగా క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలంటే తర్వాత మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఇంకా వేరే కొత్త మోడల్స్ హ్యాండ్ కటింగ్ కావాలంటే నా ఛానల్ నన్ను సజెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.